కొన్ని రోజుల క్రితము ఒక బ్రదర్ వచ్చారు నాకు దగ్గర. అనంతపూర్ నుంచి ఫోన్ చేశారు, పాస్టర్ గారు మిమ్మల్ని కలవాలి, మీతో కొంచెం మాట్లాడాలి, ప్రార్థన చేయించుకోవాలి అని ఫోన్ చేశారు. ఎప్పుడు వీలవుతుందంటే నేను చెప్పాను, పలానా టైంకి రండి అని చెప్పాను. సో వారు వచ్చారు. వచ్చిన తర్వాత నేను మాట్లాడుతూ, ఎలా ఉన్నారు బ్రదర్, హౌ ఆర్ యూ, ఏమిటి సంగతులు అని మామూలుగా మాట్లాడుతుంటే ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు నేను వింటుంటే ఇది కలనా నిజమా అని అనిపించింది నాకు. ఏం లేదు పాస్టర్ గారు, మొన్ననే 4 ఇల్లులు కొన్నాను, ఒక్కొక్క ఇల్లు దగ్గర దగ్గర 20 లక్షలు పడింది, 80 లక్షలు పెట్టి 4 ఇల్లులు కొన్నాను. సో వాటిని డెడికేట్ చేయాలి, మీరు ఖచ్చితంగా మీరే వచ్చి ఆ ఇళ్లను డెడికేట్ చేయాలి. సో కాబట్టి ఈ ఇల్లు ఎక్కడ అంటే నాగపూర్లో కొన్నాను, మీరు కంపల్సరీ రావాలి, మొత్తం అన్నీ కూడా నేను అరేంజ్ చేస్తాను, మీరు వచ్చి అక్కడికి వచ్చి ఆ ఇళ్లను అన్నిటినీ కూడా మీరు దేవుని కొరకు ప్రతిష్ఠించి అక్కడ నేను మీటింగ్ కూడా పెట్టబోతున్నాను, అక్కడ వాకింగ్ చెప్పాలి అన్నాడు. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరంటే ఒక 4 నెలల క్రితము జోబులో 100 రూపాయలు కూడా లేనటువంటి వ్యక్తి. 100 రూపాయలు కావాలన్నా కూడా వాళ్ళ నాన్నను అడగాల్సినటువంటి పరిస్థితి. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, టెస్టిమనీ కూడా చెప్పారు బ్రదర్ వచ్చి ఇక్కడికి. ఇన్ని ఇల్లులు ఇంత తక్కువ టైంలో ఎట్లా కొనగలిగారు అని అడిగితే నా జీవితంలో దేవుడు మొత్తం పెనుమార్పులు కలిగించాడండి. ఈ విశ్వాసం గురించి బోధ వింటున్నా. మా అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు, రెప్పపాట్లో దేవుడు మొత్తం మార్చగలడరా, రెప్పపాట్లో మన పరిస్థితిని మొత్తం మార్చగలడని ఎప్పుడు మా అమ్మ అంటుంటే నేను చాలా తమాషగా అనుకునేవాడిని. దేవుని యొక్క వాక్యం అర్థమైన తర్వాత, వాక్యం మీద నాకు విశ్వాసం వచ్చిన తర్వాత దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ప్రతి నెల నా వ్యాపారంలో టర్నోవర్ ఎంత అంటే 2 కోట్లు అని చెప్పాడు. 2 కోట్లు టర్నోవర్ జరుగుతుందంట. ఎవరి వ్యక్తి అంటే 4 నెలల క్రితం, కథలు చెప్పడం వల్ల నేను 4 నెలల క్రితము 100 రూపాయలు కావాలన్నా కూడా వాళ్ళ నాన్నను పోయి అడిగేవాడు. 100 రూపాయలు కావాలన్నా కూడా వాళ్ళ నాన్న అడిగాల్సినటువంటి దుస్థితి అన్నమాట. జస్ట్ 4 months బ్యాక్, జస్ట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 4 months, 4 నెలల సమయంలో, కాలంలో నెలకు 2 కోట్ల చేతులు మారుతున్నాయి. కౌంటింగ్ మిషన్లు 2 కొన్నాడంట, లెక్కించే మిషన్లు 2 కొన్నాడు, 2 ఇంట్లో ఉన్నాయి. బ్యాంకు వల్లే ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుపోతున్నారంట. వింటున్నారా? నిద్రపోతున్నారు. పక్కలు చూడండి ఒకసారి, నిద్రపోతున్నారు, వింటున్నారా? నిద్రమో వదిలిపోవాలి అట్లే. ఏమంటారు పాస్టర్ గారు? ఇంకా విషయం ఏంటంటే ఈ 4 ఇల్లులు 80 లక్షలు పెట్టుకున్నాను, ఒక 2 వారాలు ఏమైంది తెలుసా, 5 రెట్లు పెరిగిందంట. 5 రెట్లు, ఒక్కొక్కటి 1 కోటి రూపాయలు. హలో, ఎక్కడున్నారు మీరు? ఒకసారి నేను కూడా ఒకసారి ఇట్లా అనుకున్నాను, కలనా నిజమా అని. దేవుడు తాకాడంటే హల్లెలూయా, అలా మీ పరిస్థితులు మారుతాయి. ఇటువంటి వారిని అనేకులను దేవుడు ఈ పరిచర్యలు లేపును గాక. ఏమన్నాడంటే ప్రతి శనివారం కూడా ఫ్లైట్లో నాగపూర్ నుంచి అనంతపురం వచ్చి అనంతపూర్ ఫెయిత్ చర్చ్లో సర్వీస్కి అటెండ్ అయ్యి మళ్ళీ సోమవారం నాగపూర్కు ఫ్లైట్లో వెళ్తున్నాను నేను అన్నాడు. ఎవరికి అర్థమైనట్లేదు, ఓ 3 4 తప్ప, చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బోధ మామూలు బోధ కాదు, ఇది మానవుని యొక్క బోధ కాదు. ప్రభు చెప్పినట్టు నేను కూడా చెప్తాను, నేను చేయు బోధ నాది కాదు. హల్లెలూయా. నన్ను పంపిన వాని బోధ నేను చేస్తున్నాను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నమ్ముకున్నవాడు, ఈ బోధను నమ్ముకున్నవాడు సిగ్గుపడడు, తలపైకి ఎత్తబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. See, why many people are not able to tap into the power of God?
దేవుని యొక్క శక్తిలోనికి ఎందుకు చాలామంది ట్యాప్ చేయలేకపోతున్నారు, తాకలేకపోతున్నారు, అనుభవించలేకపోతున్నారు? వాగ్దానాలన్నీ కూడా ఉన్నాయి, అనుభవించలేకుండా పోతున్నారు. నేను చెప్పాను, వచ్చి డెడికేట్ చేస్తానులేండి, 2 అమ్మేసేయండి, ఆ 2 కోట్లు తీసుకొని వేరే చోట ఇంకో చోట ఇన్వెస్ట్ చేయండి అన్నాను. అదే ఆలోచిస్తున్నాను. పాస్టర్ గారు, ఓ బంగ్లా చూశాను, వాళ్ళు చెప్తున్నారు ఒక 3 కోట్లు చెప్తున్నారు, అది కొనాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరయ్యా ఈ మనిషి అంటే, 4 నెలల క్రితము జోబులో 100 రూపాయలు లేనటువంటి వ్యక్తి జస్ట్ 4 నెలల టైంలో ఓన్లీ కోట్లే మాట్లాడుతున్నాడు అనమాట. నాగ్పూర్లో ఒక కారు 20 లక్షలు పెట్టి ఒక కారు కొన్నాడంట. నాగ్పూర్లో ఒక కారు, అనంతపురంలో ఒక కారు, జస్ట్ 4 నెలల టైంలో. అసలు నమ్మశక్యంగా ఉందా? దేవుడు కార్యం చేస్తే అలాగనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం నెరవేరింది పాస్టర్ గారు నా జీవితంలో. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గు నొందరు. చాలామంది నన్ను చూసి హేళన చేసిన వారు, ఎగతాళి చేసినటువంటి వారు, ఇలా కిందికి చూసినటువంటి వారు, నా సొంత బంధువులు, మా అత్త మామలు, మా బంధువులు, మా బంధువర్గం అంతా కూడా ఇప్పుడు ఎలా అయ్యావు నువ్వు, ఇలా ఇంత తక్కువ టైంలో ఎలా నువ్వు అయ్యావంటే యూట్యూబ్లో చూపిస్తున్నాను. పాస్టర్ ఆర్డీజే మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో చూపిస్తున్నాను. నాగపూర్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కొన్ని తెలుగు మాట్లాడే, తెలుగు అర్థమయ్యే కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు కూడా ఈ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాయి. హల్లెలూయా. కొంతమందికి అయితే నేను ఇవి పెట్టి నేను మరాఠీలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను, మీరు తెలుగులో చెప్తుంటే అన్నాడు. పౌలు అంటాడు, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యమును కలుగజేయవారం. హల్లెలూయా. ఈ బోధ ద్వారా అనేక మంది బిలియనీర్లు లేచుదురుగాక. హల్లెలూయా. అపర కోటీశ్వర్లు లేచుదురుగాక, భూస్వాములు లేచుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నిద్రపోతూనే ఉండండి, పైకి వచ్చే వాళ్ళు పైకి వస్తూనే ఉంటారు. ఏమండి, ఎవరికైనా కొంచెం సురుకైనా తగిలిందా? కొంచెం నాగపూర్ నుంచి విమానంలో వచ్చి అనంతపురం ఫేస్ చర్చికి వచ్చి 1 గంట సేపు 2 గంటల సేపు ఆరాధన చూసుకొని మళ్ళీ ఏరోప్లేన్లో వెళ్తున్నాడు అనమాట. అంటే ఏం లేదే వచ్చిపోతారు అనుకుంటున్నారా? మనోళ్ళేమో అయ్యా బాలాజీ ఫంక్షన్ హాల్ తీసాం, అదే పనిగా డబ్బులు ఎక్స్ట్రా పెట్టి తీసాము, వచ్చి రాత్రి వచ్చి ఒక రాత్రి గడపండి అంటే గురకలు పెట్టి నిద్రపోతున్నారు. ఇప్పుడు గురకలు పెట్టి ఏమంటే అలసిపోయాము, టైర్డ్, వీళ్ళు ఇట్లే బతుకుతుంటారు వీళ్ళు. ఐ వాంట్ టు సీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్స్. మీ జీవితాల్లో నేను మార్పులు చూడాలని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లో నేను మార్పులు చూడాలనుకుంటున్నాను. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం. హల్లెలూయా.